ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న పేదల ఇల్లు కూల్చేయడంపై వాళ్ళు రోదన వర్ణాతీతంగా ఉన్నది. ఏవో కొన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకెళ్ళిపోవడానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా వెనక్కి తగ్గము అన్నది వాళ్ళు. అంటే మొదటిసారి మొన్న బ్రేక్ వచ్చినట్టుందండి. మూసీలో ఇళ్లను మార్కింగ్ చేయడం అదంతా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం వాళ్ళు నిరసన తెలిపారు. నిన్న ఒక ఆవిడ ఆత్మహత్య కూడా చేసుకుంది, కానీ ఆమెకు మాకు హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ కమిషనర్ ఒక ప్రకటన కూడా చేశారు. కానీ ముందు వాళ్ళని తరలించకుండా, వాళ్ళకి ఇల్లు చూపించకుండా ఉన్నవి కూల్చేస్తే ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. పెద్ద పెద్ద భవనాలు లేకపోతే కాలేజీలు వాటికి సంబంధించిన సమస్య వేరు. చిన్న చిన్న ఇళ్ళు అక్కడ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ పనులు అన్నీ అక్కడ ఏంటని ఇప్పుడు ఒక 33-40 కుటుంబాలను మటుకు డబుల్ బెడ్రూమ్లో ఇళ్లలోకి తరలించారు ప్రభుత్వం వాళ్ళు. కానీ హైకోర్టు కూడా నిన్న చివాట్లు పెట్టింది. మీరు అసలు శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం ఎలా కూలుస్తారు? శని ఆదివారాలు ఎన్నిసార్లు మేము చెప్పాము, తగినంత సమయం ఇవ్వండి, మాకు అనుమతులు ఉన్నాయని వాళ్ళు చెప్తుంటే అనుమతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించకుండా ఏకపక్షంగా మీరు ఎలా చేస్తారు? హైడ్రా అనేది నోడల్ ఏజెన్సీ తప్ప ఇట్ ఇస్ నాట్ ఆల్ పవర్ఫుల్, ఆల్ అండ్ ఆల్ అదే కాదు. కాబట్టి హైకోర్టు నిన్న ఈ విధంగా ఇది కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి మీరు వచ్చి మాకు వివరమైన సంజాయిషి ఇవ్వండి అని రంగనాథ్కు నోటీస్ పంపించారు వాళ్ళు. అది మళ్ళీ విచారణ జరుగుతుంది. ఆయన కూడా మేము మూసీలో ఇల్లు ఇప్పటికిప్పుడు కూల్చే ఆలోచన లేదు, పైగా చేస్తుంది కూడా మేం కాదు జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు అని ఒక వివరణ ఇచ్చాడు. మొన్న మనం మాట్లాడినట్టుగా కేటీఆర్ ఏమో నేనే వచ్చి అడ్డం పడతానన్నాడు. అవును. తర్వాత ఇటు ఈటెల రాజేందర్ కూడా తీవ్రంగా మాట్లాడాడు. సో హైడ్రా దూకుడు కొంత నష్టం చేస్తూ ఉంది, దీన్ని కొంచెం మనం సంయమనం చూపించి ఉండాల్సిందనే ఒక ఆలోచన కొంత వచ్చింది అని చెప్తున్నారు. ఓకే, డిస్టర్బ్ చేయొద్దు అని, పబ్లిక్ లైఫ్ను డిస్టర్బ్ చేయకండి అని ఎవరిది బాధ్యత అన్న సమస్య కూడా వచ్చింది. కాబట్టి హైడ్రా కొంచెం బ్రేక్ అనుకోవాలి. టోటల్ బ్రేక్ కాదు కానీ టెంపరీ బ్రేక్ పడింది, కొంచెం ఆలోచిస్తారు. సంగారెడ్డిలో ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళింది సంగారెడ్డిలో జరిగిందని గురించి, నాట్ ఈవెన్ హైదరాబాద్. సంగారెడ్డిలో కూడా ఒక కంపెనీకి కోర్టు రిలీఫ్ ఇచ్చిందాన్ని, అంటే గ్యాప్ ఇచ్చిందాన్ని కూల్చేశారు. సో ఇక్కడ తమాషా అంటే సోషల్ మీడియాలో మా మీద నెగిటివ్గా రాస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తూ దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని అనుకుంటుందని. రెండో వైపున వాడు చూస్తే సోషల్ మీడియా ద్వారా మీరు హైప్ ఇచ్చారు హైడ్రాకు, నిజంగా అయితే ప్రజల బాధలు తెలియకుండా హైప్ వల్ల కొన్ని రోజులు చలామనేదని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత సోషల్ మీడియా అనేది ఈ డెవలప్మెంట్స్లో ఎలా కీలకమైన ఒక ప్రభావశీలం అవుతుందో మనకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా వాస్తవికంగా ప్రజలు కలుసుకొని ఉన్నట్టు చెప్పడం ఒకటి అవసరం. అధికారులు నియంత్రణ ఇవన్నీ ఏం చేసినా ప్రజాస్వామికంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మూసీ దగ్గర ఇంకా ఎక్కువ వస్తుంది, 12,000 కుటుంబాలు, చిన్నది కాదు. ఏదో ఒకటి ఎక్కడో పడగొట్టడం అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.